అడవిలోన పిల్లలైన ముందు పోదరాట చెల్లెలకి వస్తలమ్మ గాబిడ్డ అడవిలోనే వస్తామనే వస్తంటే ఆ బిడ్డకు మాత్రం బిర్రి పొట్ట పెరుగుతుంది రాను రాను పిల్లలైన పిల్లల వచ్చే దారిలోన ఇది దుర్వాసన ముని అయిపోతాను దేవుముని అడుగుల వారి మునిలోన అడుగు పెడతాను దేవదాసు మునికును మరి అతని మరి మునివారానికి దుర్వాస మునికి వినియోగం అంటే పగలు దుర్వాస ముని పెట్టిన పగ మరి ఆ సభను నేను తేలగొచ్చుండగా అయ్యో పిల్లలారా మీరు ఎడిపోతాను బిడ్డ మీ చెల్లి గట్ట ఉన్నది మీకు ఆకలి కావాలి ఒక దేనువ తన మహిమ చొప్పున మరి ఎవరయ్యా దేవముని మరి ఒక ఆవును కాయేసి బాబు ఈ ఆవును పట్టుకొని మేపుకొని పాలు గీరుకొని చెల్లెకిని దాగిపి తుమ్మిని దాగు బిడ్డ అని ఆవు చేతికి ఇచ్చిందట అవును లాగని ఇచ్చిండే పొద్దున్నాక పెరిగాడు ఆవును మేపు గద్దండు కడవలో పాలు వెండుకొని చెల్లే అన్నదాయి కాలం వెళ్ళా ఇస్తారమ్మా పెరిగిన కొద్ది పొట్ట పెరుగుతుంది చెల్లెకవ్వా ఆ చెల్లె మాత్రం పడుకున్నది పొద్దున్నాక అన్న ఆవును మేపు కట్టిండు కళ్ళ పడి మాత్రం పాలు విండిండు చెల్లె కొరకు ఆ పాండవుల చూడబెట్టిండు చెల్లె ఓ పండుకున్నదాట పాలుగీరిన తలాపు పాము పొలవరి కన్నదట సర్పం పాల పొలవరి కన్నదా చెల్లె కడుపులో ఉన్న పాము ఎల్లంగా ముక్కు ఉంట ఎంటిక దొడ్డుతోటి బయటికి వెళ్ళింది వినాక బారగా దొడ్డు అయింది పిల్లగాడు విండిన పాలు తాగింది పాలు తాగి చెల్లె మళ్ళా కడుపులో పోదామని అటు ఇటు చూస్తుందట సార్ ఇప్పుడు సుమిత్ర మనది కలిసారే ఏమి సర్పం మా చెల్లె కడుపులో ఉండి గీరిన పాలని తాగుతానవా పూజ బట్టి మా కాళ్ళు మొగలన్న బదులు మాకు వచ్చింది చెల్లె ముక్క మీద కొంగేసి చెల్లె మధ్యలో పాము మధ్యలో దునికింది కటకము తోడి పామును చంపుతున్నాడు కటకము తోడి పామును చంపిండమ్మా ప్రాణం పోయేటప్పుడు సర్పం మాత్రం పడికి పరే సుమిత్ర మహారాజా చెల్లె కడుపులో నేను ఆడవిలో ఇప్పుడు నేను కూడా చంపుకుంటూ వారు కూడా పుడితే అల్లున్నాయి మేనల్ని చంపుకుంటావురా అరే నన్ను ఉర్రంగా చంపినావు కాబట్టి నా అవతారం నీకు రావాలని సపన పెట్టి విలువిలు కొట్టుకుని సర్పం ప్రాణం కాసేపు బాధపడ్డాడు సుమిత్ర మహారాజు ఇదేం కాదు మాయ అని ఆకట్టి కట్టి ఏరి ఆ మనిషికి అంత బరువు దూరాన కాటనెక్క వేసి ఆ పావులుగా వేసింది కాలేసిన చోట మల్లెమాది వృక్షం కూడా ఉడకమున్నదమ్మా వృక్షానికి మాత్రం అనగా పూలు పూస్తారు పండుకున్న చెల్లెలేసి
పండుకున్న చెల్లి లేచి అన్నయ్య నా పానం అలకనే ఉన్నదిరా నా పాలు అనుకున్నా అంటే చెల్లి వాతావరణం తీరమ్మా ఏ బాధ లేదు చెల్లి అని రోజు ఆ పాలు మరి ఆవును మేపుకొని పాలు దాక్కుంటా కూర్చుంటాను రోజున 100 వర్షకాలం నాడు దాకా ఆవును మేపిన పిల్లగాడు మరుగుందని ఒకవేళ ఆ పుష్పాలు ఇక్కడ ఉండద్దు పిల్లగాడు ఆ పుష్పాలు ఉండద్దని ఆ పుష్పాలు తెంపిండి ఇదేం కలిమైన పుష్పాలు తెంపి ఒక దస్తు పేగులో కట్టి ఆ మరి గప్పాల వల్ల పెట్టి ఆ పలవల్లో పెట్టిన సంగతి ఒక పిల్లగానికి ఎరక రోజున 100 వర్షకాలం నాడు అన్న పొద్దునాక ఆవును మేపుకొచ్చి ఆరంగా వండుకున్నాడు చెల్లె మరి చెట్టు కింద నాకిల్లాలే మరి చెట్టు కింద చెల్లె రత్నవేలు కత్తకాలు ఆడాడుతున్నాడు ఆటాడుతుంటే ఒక గిల్ల ఎగిరిపోయి మరి పలవల్ల పడ్డది ఈ కచ్చగా నాకు ఎట్ట రావాలని ఒక్కసారి ఆ పలవల్లకు చెయ్యి చాపింది చెయ్యి చాపినప్పుడు ఆ పూలు కట్టిన అద్దస్తు ముళ్ళు ఉంది ఇది ఇది ఏంటిదని ఇప్పే వరకు అందమైన 3 పుష్పాలు ఉన్నాయే నావో ఈ పుష్పాలు మా అన్న దింపిక దాసిండ నాన్న పెళ్లి చేసుకున్నాక మా వదిలికిత్రాన్ని ఇక్కడ దాచుకున్నానా పొల్ల అనుకున్నా పొద్దున్నాక కష్టం చేసి వచ్చినోడాయే ఆరం వండుకున్నప్పుడు అన్నకు అమ్మ కుర్లు చదురుతున్నదమ్మా రామరకు అన్న వండుకున్నందుకు కుర్లు మంచిగా అన్నంగా చదివి అప్పుడు అనుకున్నది చెల్లే ఈ 3 పుష్పాలు నా అన్న చెవుల 2 చెవులు 2 పెడతా నెత్తిలో 1 పెడతా నాన్న ఎంత అందం ఉంటాడో పుష్పాలు వంటకొచ్చి ఎడమ చెవుకొక్క పువ్వు కుడి చెవులు ఒక్క పువ్వు నెత్తి మీద పుష్పం పెట్టంగానే పడుకున్న గాడన్నా సుమిత్ర మహారాజు బరబర వంట వండి 4 2 నలనక్షంటే ఇక నాగా సర్వమల్ల అయితండు నాగా సర్వమల్ల అయితండు ఇక చెల్లె నా చెల్లెలాగే నా చెల్లెలంగా చెల్లె రత్నమెల్లు నీ తోడు వద్ద ఉన్నా నా చెల్లెలంగా తోక మీద నిలబడ్డాడు పడికి పిండు చెల్లెకు దండం పెట్టిండన్నా అన్న సుమిత్ర మహారాజా లేని పిల్లల అన్నలేని చెల్లెలల్లా చేసినావా లేదు పల్లి లేదు ఉద్యానవనములు అన్నా నేను ఒక్కదాన్ని ఒంటరి ఆడదాన్నిరా అన్నా నేను ఎట్లా బతుకురా అన్నా నువ్వు పామైపోయినవే అన్నా నువ్వు పురుగు పూజ తిని నువ్వు పుట్టల వండుకుంటావు నా రమాన మారిపోయి పామైనవు కాబట్టి నేను ఆవిడ మేపు గద్ది పాలు విండి కడల పాలు పోతే నువ్వు పాలు దాయి బతు అన్నా నిన్ను నేను దాదుకుంటా చెల్లె బతుకులాడినప్పుడు నేను ఇక్కడనే ఉంటినా ఎవరన్నా గుడ్డుగాడి వాళ్ళు గోదగాడి వాళ్ళు ఎవరన్నా అడవి కద్దయి ఈ ఆడి వల్ల పాపను దాదుకుంటే ఆడి ఉంటుందని నన్ను చంపుతాడే నా చెడు చంపుతారని అటు ఇటు చూసిండు అన్నా కారు నల్ల బిడం కన్నె గోడ పుట్ట ఇక పుట్టగాడికి అత్త ఉండే కానన్నా అన్న వెనక ఊరికి వస్తుంది గాజలే అన్ననుకున్నాడు చెల్లే నేను ఎంత దూరం ఉరికియాలే పావుకేమన్నా బాట అవసరమా రాళ్ళంట లేదు రప్పంట లేదా నా జనం కాళ్ళెందరూ వస్తారు ఎంత దూరం ఉరికియాలని అటు ఇటు చూసి నన్న పుట్టల గురుడు పుట్ట కన్నెలకు సొరబడబోతున్నాడన్నా
ఉన్నది నడవందుకున్నదమ్మా గజలే అదే నాన్న నడవందుకున్నది పుట్టలో వరిత్తలేదన్నను పుట్ట పైకి చెల్లి కుదర్ని పుట్ట లోపలికి అన్ని కుదర్ను పిల్లగాడు సుమిత్ర మహారాజుకు సర్పం మీద ఉన్నాడాయ పూసలు తొలుగుతారే అయ్యో చెల్లె నన్ను పుట్టలో ఓడించిన నన్ను వదిలిపెట్టాలంటే అన్నకేనాడు చెల్ల మీద కోపం రాలేదమ్మా అరే తోకనులో పెట్టి నన్ను వదిలిపెట్టాలంటే తోకనులు పెట్టి చెల్లెను ఒక దెబ్బ కొట్టి రాడే దెబ్బ కొట్టిన అమ్మ సత్యనని తోక మరి నడువదిలి పెట్టినప్పుడు అన్న పుట్ర పడిపోయిండు అన్న బయటికి వెళ్ళని పుట్టకన్నా తోడుకుంటా అన్న సుమిత్ర గప్పుడు ఎవరు చూసిన దేవదాసు ముని కళ్ళ చూసిండాట దేవదాసు ముని కళ్ళు జర పిల్లలు ముని వరకు పెట్టిన సభన వారి నేను అనుకున్న ఈ పిల్లల్ని కాపాడుతానంటే అన్న మారిపోయి సర్పం అయింది ఆ పిల్ల ఎడుతుంది వాళ్ళ కష్టం నేను ఆదుకోవాలనుకున్నాడు దేవరా పుట్టకాడికి వచ్చిండు అయ్యో బిడ్డ నువ్వు ఎందుకు ఎడుతున్నావు అమ్మా నీ అన్న నేను లేపుతా నువ్వు నాగలోకం పోవాలి దేవలోకం పోవాలి నాగలోకం దేవలోకం పోయి నాగమని దేవమని పట్టుకరా నీ అన్న నీకు లేపుతున్నావు అన్నాడు అన్నప్పుడు ఆ పిల్ల అనుకున్నది నేను నాగలోకం పెట్టబోవాలి తాత ఎందుకు బాధపడతానమ్మా ముగబట్టలు వేసుకొని పోవాలి నువ్వు ముగబట్టలు వేసుకొని పోతే అక్కడ నాగమన్ని పట్టుకునే మోపున ఎవరైనా ఆడవిళ్ళని ఏమడస్తాడో తీసుకుంటారా అని మరి చెప్పంగానే అప్పుడు ఆ పిల్ల చూడు అన్న అమ్మగ బట్టలు వేసుకున్నది నాగలోకం మొత్తం ఉన్నదమ్మా నాగలోకం దేవలోకం పోయి అమ్మమ్మ నాగమని సీత పట్టబోతున్నారు నాగమని సీత పట్టబోతుంటే నాకన్నా కళ్ళ చూసింది కాటయ్య బుస్సు అని ఆ నాకన్నది అడ్డ కాటయ్య అయితే మరి ఏంది పిల్ల చెప్ప అంటే ఆ నాగమని పట్టిన వారిని పెళ్లి ఆడుతున్నావు అంటారు పట్టు కట్టుకున్నా ఈ నాగమని పట్టుకున్న వల్ల నేను పెళ్లి ఆడతా మ్యారేజ్ పెళ్లి ఇప్పుడు కాదు టచ్ చేయకుండా ఇప్పుడు ఏదవుతుంది కానీ పిల్ల అనుకుంటుంది ఆమె ఆడిపోలేదని నేను ఆడిపోలేను కౌలి మరి ఏదో కౌలి అంటాను ఆ పిల్ల అని ఆ నాగమని పట్టుకున్నది ఆ పొల్ల రత్నం ఆ నామని పట్టుకొని ఆ పిల్లని తీసుకొచ్చింది ఆ తాత దగ్గర ఉంచింది మళ్ళా దేవలోకం దేవలోకం అది దేవమని పట్టబోతుంది దేవమని పట్టదంటే దేవగాన్ని బలబల అంటామండి అమ్మ దేవకల్లా నేను పుట్టిన పుట్టి పూల్లో కాటేర బుస్ అంటాయింది
కౌలికి అద్దుకి అద్దు గాని ఇక రా పిల్లయ్య అని మరి ఆ దేవకన్ను తీసుకొని వచ్చిందా ఆ పుట్టకాడికి వచ్చింది. పుట్టకాడికి వచ్చినప్పుడు తాత వీళ్ళిద్దరు తీసుకొచ్చిందా ఇదిగో నాగమని దేవమని అని మరి ఆ తాత చేతులు పెట్టింది. ఎవరయ్యా దేవదాసు ముని చేతులు పెట్టినప్పుడు ఇలా చోట ఉండవు అన్నాడు. నాగ సర్పం పాటలు పాడతాడు బయన పుట్లకి వెళ్ళి పావులను బయటకు వస్తాను. మానవుడు మారిపోయిన సర్పము మరి సర్పాలకు ఉన్న బలం ఉంటుందా? చివరికి లాస్ట్ కి వెళ్తాను తప్ప దేవదాసు ముని గాపాయమ్మా అన్నాను అన్నప్పుడు దేవదాసు ముని రెండు మరి నాగమని దేవమని పట్టుకొని పోయి ఇక పాము పడిగ మీద పట్టిండు. బరబర మంటమండి సుమిత్ర మహారాజు నిద్రపోయిన మల్ల వేసినప్పుడు దేవదాసుని అన్నాడు వానికి నాకు పగ కాబట్టి మిమ్మల్ని ఆదుకున్నా ఇద్దరు ఆడపిల్లలు భార్యలో అన్నాడు. సరే మరి మీ చెల్లెకి కావద్దా? మీ చెల్లెకి కావాలంటే అయ్యా సుమిత్ర వరదను వాడేశం కట్టుకొని ఒట్టుకుపో వరాన పుట్టిన రపుత్రుడు అంటే అతి పూర్ణవంతుడు కాదు బాబు. పిల్లగాన్ని తీసుకొని వస్తే ఆ పిల్లగానికి నీ చెల్లకు పెళ్లి దేవకన్యకు నా కన్యకు నీ పెళ్లి అన్నప్పుడు నా చెల్లె నా కొరకు కష్టపడి నాకు ఇద్దరు భార్య తీసుకొచ్చింది. మా చెల్లెకు ఒక పిల్లగాని తీసుకొస్తారని ఆడి వేషము తాను కట్టిన వేషం కట్టుకొని ఆ పిల్లగాడు సుబ్రహ్మణ్య మహారాజు రాను గంగ ఒడ్డుకొచ్చి అతి పూర్ణవంతుని తీసుకొని వచ్చింది. వచ్చినప్పుడు తాత మా అవ్వని మా నాయన మేము ఆ నదిలో అలమొగలం అయినాం అంటే వాడు దుర్వాసముని పెట్టిన సపన వల్ల మీరు గిట్టయిల్లు బాబు. ఎలాంటి బాధ లేదు. ఒక సిరిశాప చెత్త చేపలు అందరూ కూర్చోండి మరి దేవదాసుముని ఎక్కడ ఉన్న నన్ను ఆజ్ఞ చేప ఎక్కడ ఆలవంటే అక్కడ ఆలుతాను. చేపలకు ఎవరు అత్తల్లయ్యా? సుమిత్ర మహారాజు దేవకన్యే నాగకన్యే అతి పూర్ణవంతుడు చెల్లెతోటి కూడి చేపలు నిలబడ్డప్పుడు దేవదాసమును అది అన్నప్పుడు ఆ చేప చూడమమ్మా గయ్య వంటలేత్తది చేప వచ్చే తోవలోన గంగా గంగలకెళ్ళి వస్తాడు దుర్వాసముని కళ్ళు చూసిండు వారి పోడా చెల్లెను బావను తీసుకొని పిల్లలు తీసుకొని అవ్వయ్య గలబోతావా శాప కట్టుందా మన దుర్వాసముని కళ్ళు మండిపోను గద్ద అవతారం ఎత్తి శాపను ఒక్క తండ్రి అట్లు కూడా చేయబోతున్నాయా అతి పూర్ణవంతుడు గంగల పడ్డప్పుడు రారాడి దుర్వాసముని గద్ద అవతారం మీద ఉన్నాడు గంగలోని చూడు ముసలి అవతారం అయినాడ అందరిని తిరుగుతున్నప్పుడే ముసలి గడియల పుట్టిన పిల్లగాడు అతి పూర్ణవంతుడాడ పడబడ పళ్ళు కొరికి కట్టు పట్టి ముసలి అవతారం మీద ఉన్న దుర్వాసముని ఇక పలగ చేరుతాడు. అప్పటి వరకు దుర్వాసముని కథ ముగింపై
మత్తి పూర్ణవంతుడు అంటే ముసలి మరి గడియల పుట్టినోడా అప్పుడు ఇక వారి కథ అర్థమైందా ఇక ప్రతిపూర్ణవంతుడు ఆ పిల్ల రత్నం వెళ్ళు మరి అన్న సుమిత్ర మహారాజు ఇద్దరు వదినలు దేవకని నా కన్య చూడాది బలిగం చూడాది బలిగమైన అయ్యో కొడుక ఎంత పని ఎత్తి ఎంత పని ఎత్తుమని వాళ్ళు బాధపడతా ఉన్నదే కన్న తల్లి గోవర్ధన రాజు ఇంటి ముందుకు వచ్చే వరకు అరే బాబు వాళ్ళు ఎందుకు వస్తున్నావు రా గివిలంతే వాళ్ళరా ఎవరో కాదు నా చెల్లె రత్న వెళ్ళు నా బావా అతి పూర్ణవంతుడు నాకిద్దరు భార్యని ఇద్దరు ఓడన్లు నాకన్నే దేవకన్నే అవి పెళ్లి నానా ఏంది అలా పొరగాలు నువ్వు అనద్దే పోరగల అనద్దే అక్క పిల్లలు అక్క పిల్లలు కాదా మనం గుజరాత్ పోద్దాం అల్లు రాదు నీకు కొన్ని నైట్ డ్రెస్ తెస్తా నాకు నైట్ నువ్వు జింది పెట్టి కొనుక్కో అత్తగా అదే పిల్లల పెళ్లి కాబట్టి మనం మంచిగా అందంగా ఉండాలి ముందుగా మీరే అందంగా ఉండాలి ఎందుకంటే ముసలిలా మన సోకులు పడదు ఇప్పుడన్నా అయితే సోకులు అంటే గప్పుడు ఎవరయ్యా పిల్లగాళ్ళు జరిగిన కష్టకాలం చెప్పుకొని ఇల్లు నింపుకొని మరి పిల్లగాడు కొడుకు సుమిత్ర మహారాజు కొన్ని ఇద్దరు కూడా ఎవరయ్యా నాగకన్య దేవకన్య కొడుకు మగబాయి కాదు ఇంటర్గా చెప్తా పెళ్లి నా బిడ్డ పెళ్లి నేను పెళ్లి గోవర్ధన మహారాజు నీకు రాజ్యం యోగత అయిపోయింది నీ కొడుకు రాజ్యంలో అన్నారు సుమిత్ర మహారాజు గుర్రాజ పట్టాభిషేకం కట్టుకోరి మరి బాబాతి పూర్ణవంతుడు అన్నదమ్ములు లెక్క వాళ్ళు కలిసి మెలిసి రాజ్యం వెలుగుతున్నారమ్మా
అప్పటికి ఇప్పటికి అన్నరే రాళ్ళపురి గ్రామమేమో రాళ్ళపురి గ్రామమేమో అన్నేలు తండు మరి అన్న ఏలిదండు 2 రాజ్యాలు ఏసిండు రత్నపురి మరి గ్రామమేమో ఇది ఏలుకుంటాండి మరి ఎంత రాజ్యం చేసి మరి కొడుకు లెక్క పాలు వచ్చి చెట్టు బిడ్డకు అన్నయ్యలు ఇద్దరు అవునంగా రాజ్యమైన తల్లు ఈరోజు మాత్రం అనగా పాకవారి సంస్థానం చనిపోయిన కోరవ్వ గారి ఆత్మశాంతి కొరకు బిడ్డే అల్లుడు మనవడు మనవరాలు రోజున మా అమ్మ కోరవ్వ జీవి ఆత్మశాంతి కావాలి అని మనవరాలు విశాలవ్వ మా తల్లి జీవి ఆత్మశాంతి కావాలని బిడ్డ అన్నవ్వ మంగళ మాదేవరాని మనవరాలు